హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం టమాటా రైస్ చూద్దాం ఈజీ మెథడ్లో, అది కూడా 3 మినిట్స్లో. అందరూ ఈజీగా చేసేయచ్చు. ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకొని 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకోవాలి. 2 to 3 times కడిగి దాన్ని 1 hour వరకు సోక్ చేయాలి. ఎందుకంటే మనం కుక్కర్లో వండుతున్నాం కాబట్టి రైస్ అనేది విడివిడిగా మంచిగా వస్తుంది. ఇది అసలు చాలా ఈజీ వే, ఎవరైనా కూడా చేసేయచ్చు, ఉంటారని వాళ్ళు కూడా. సో ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకోవాలి. 1 teaspoon ఆఫ్ ఘీ అండ్ 1 tablespoon ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. అది కొంచెం వేడయ్యాక 1 inch దాల్చిని, 3 ఇలాచీస్, 2 బిర్యానీ ఆకు వేసుకోవాలి. అలాగే చాప్ చేసిన గార్లిక్ వేసుకోవాలి. అది ఫ్రై అయిన తర్వాత 1 cup ఆఫ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు 1/2 tablespoon పసుపు వేసుకోవాలి. అలాగే 1 cup ఆఫ్ టమాటో వేసుకోవాలి స్లైసెస్గా. అవి కొంచెం మగ్గివ్వాలి. అలాగే 2 spoons ఆఫ్ చిల్లీ పౌడర్, ఒక 1 spoon సాల్ట్ వేసుకోవాలి. 1 spoon గరం మసాలా కూడా వేసుకోవాలి. ఇప్పుడు టమాటా కొంచెం కుక్ అయ్యే వరకు ఉండాలి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ని వేసేసుకోవాలి, వాటర్ తీసేసి. అలాగే కొంచెం పుదీనా వేసుకోవాలి. ఇప్పుడు అవన్నీ మిక్స్ చేయాలి. రైస్ మంచిగా కొంచెం కుక్ అయితే మనకి విడివిడిగా వస్తుంది. ఇప్పుడు 2 glasses ఆఫ్ రైస్కి 4 glasses ఆఫ్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలిపేసి ఒకసారి సాల్ట్ టేస్ట్ చూసుకోవాలి. కుక్కర్ మూత పెట్టేయచ్చు. ఇప్పుడు అవి 4 విజిల్స్ వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి. ఇప్పుడు అయిపోయింది, దాన్ని రెస్ట్ ఇచ్చేయాలి మనం. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. మన ఈజీ మెథడ్ ఆఫ్ టమాటో రైస్ ఇస్ రెడీ. ఇప్పుడు చూడండి, అన్నం ఎంత విడివిడిగా బాగా వచ్చింది కదా. ఇప్పుడు దాన్ని ఒక ప్లేట్లో సర్వ్ చేసేసుకుందాం. అయిపోయింది ఇంకా మన టమాటో రైస్. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. బాయ్.